ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి మీరు వెంబడించాలని ఈ సువార్త. చెప్పండి, హల్లెలూయా. మీరు జీవం కలిగిన దేవుణ్ణి మీరు వెంబడించాలని ఈ రోజు రాత్రి సభ. జీవము గలవాడు దేవుడు. మీరందరూ తెలుసుకోవాలి, దేవుడు జీవము లేని వాడు కాదు. దేవుడు కన్నుల నుండి చూడలేని వాడు కాదు, నోరు నుండి మాట్లాడలేని వాడు కాదు, చెవుల నుండి వినలేని వాడు కాదు, చేతుల నుండి చాపలేని వాడు కాదు. మన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచి నేడు సజీవుడిగా ఉన్నవాడు. మన దేవుడు మాట్లాడతాడు, మన దేవుడు వింటాడు, మన దేవుడు చూస్తాడు. మనం ప్రార్థిస్తే మన కన్నీటిని చూచి బదులివ్వగలిగిన సజీవుడైన దేవుడు మన దేవుడు.